రోమీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము 4వ వచనం నుంచి మనం జాగ్రత్తగా చదువుదాం. దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరగక, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా అని రాయబడింది. ఈ పిల్లలు ఎవరు మాట్లాడుతున్నారు? మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. మారు మనస్సు పొందుటకు, దేని పొందుటకు? మారు మనస్సు పొందుటకు. ఈరోజు మన అంశము మనస్సు. మన అంశం ఏంటంటే మనస్సు. మనస్సు ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనల్ని ఏం చేస్తుంది అంటే మారు మనస్సు పొందుకోమని చెబుతుంది, మనస్సును మార్చుకోమని చెబుతుంది. కేంద్రం ఏంటంటే మనస్సు. మనస్సులో ఏమి తలస్తే అదే జరుగుతుంది. 5వ వచనం కూడా చదువుదాము. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. మనసు మారకపోతే సమస్య కనబడుతుంది ఇక్కడ, అవునా? మనస్సు మారకపోతే ఏం జరుగుతుంది ఇక్కడ? మనస్సు మారకపోతే, మనస్సు మారడానికే వాక్యం కావాలి. ఆమేన్. మనస్సు మారడానికి ఏం కావాలి? ఈ వాక్యం ఏం చేస్తుంది? మారు మనస్సు పొందుమని చెబుతుంది. మారు మనస్సు పొందమని వాక్యం చెబుతుంది. ఒకవేళ మనిషి మారు మనస్సు పొందుకోకపోతే దేనికి పాత్రుడవుతాడు? ఉగ్రత అని రాబోతుంది బైబిల్ చెప్తుంది. దేనికి? ఇక్కడ ఈ ఉగ్రత అనేది ఇశ్రాయేలీలకి శారీర ప్రకారమైన ధర్మశాస్త్రానుసారంగా క్రీస్తు శకం 70లో వారి మీదికి శరీరానుసారంగా వచ్చిన ధర్మశాస్త్ర ప్రకారము వారికి ఉగ్రత వచ్చింది. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనస్సు విషయం. మనస్సు మారకపోతే శరీరం మీదకి ఉగ్రత వస్తుంది, ఆత్మ మీదకి కూడా ఉగ్రత వస్తుంది అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. శరీరం మీదకి ఉగ్రత వస్తుంది, ఆత్మ మీద కూడా ఉగ్రత వస్తుంది. మనము దాన్ని ధ్యానిద్దాం ఒకసారి. అలాగే చూసినట్లయితే కిందికి వద్దాము. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చును. సత్క్రియలను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుగువారికి నిత్యజీవమును ఇచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రము వచ్చును. ఇప్పుడు ఆన్సర్ చూడండి. దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు. దేనికి వస్తుంది ఉగ్రత? శరీరానికి కాదు, ఆత్మకు ఉగ్రత. నరకం లేదనే వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇక్కడ ఆత్మకు ఉగ్రత ఎలా వస్తుంది? శరీరము మీద క్రీస్తు శకం 70లో వారికి పాత నిబంధనలో ముందుగానే హోరేబు కొండ మీద లేవీకాండం 26, ద్వితీయోపదేశకాండం 28 ప్రకారము మీరు నడవకపోతే శాపాలు మీ మీదకి వస్తాయి, ఉగ్రత మీ మీదకి వస్తుందని చెప్పిన ఆ మాటలను
కొత్త నిబంధనలో మరలా తిరిగి కొనసాగింపుతో యోహానుగా ఆరంభించారు, యేసయ్య ఆరంభించారు, అపోస్తులు ఆరంభించారు, పౌలు ఆరంభించారు. ఉగ్రత కోసం అందరూ మాట్లాడారు. ఈ ఉగ్రత క్రీస్తు శకం 70లో శరీరానుసారమైన ధర్మశాస్త్రాన్ని నిరాకరించినందున శరీరం మీదకి వచ్చిన ఉగ్రత. అంత మాత్రమేనా? శరీరాన్ని వదిలిన తర్వాత శరీరంలో ఉన్న ఆత్మ కూడా ఉగ్రతకు పాలవ్వాలి. దేనికి పాలవ్వాలి? ఉగ్రతకు పాలవ్వాలి. దేవుని కోపానికి, దేవుని యొక్క శిక్షకు పాలవ్వాలి. అందుకే ఏ ఉగ్రత వచ్చింది ఇక్కడ? చదవండి ఆ మాట. దేని మీద వచ్చింది? 10వ అధ్యాయము మత్తయి సువార్త 28. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడుకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయవానికి మిక్కిలి భయపడుడి. ఆత్మను ఎక్కడికి పడేస్తానంటున్నాడు? నరకములో. దేహము అని అంటే అర్థం ఏంటి అంటే, దేహం క్రీస్తు శకం 70లో నరకం అనుభవిస్తుంది. ఆ దేహం నరకం అనుభవించిన తర్వాత చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. శారీరక సంబంధమైన శిక్ష పొందుతారు, ఆత్మ సంబంధమైన శిక్ష వారు పొందుతారు. కనుక ఆత్మను నరకములో పడేసే దేవుడున్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. లూకాసు వార్తలో మనందరికీ తెలిసిన విషయమే 16వ అధ్యాయము మనం చదువుతూ ఉంటాం. ఒక ధనవంతుడున్నాడు, ఒక లాజరు ఉన్నాడు. ఇరువురు కూడా ఒకరు దేవుని కోసం బ్రతుకుతున్నారు, ఒకరు దేవుని కోసం బ్రతకడం లేదు. తన కోసం బ్రతుకుతూ ఉన్నాడు, దేవుని చిత్తాన్ని ఎరగక బ్రతుకుతున్నాడు. ఒక రోజున లాజరు మరణించగానే దేవదూతలు వచ్చి అతన్ని తీసుకొని వెళ్ళిపోయారు. దేవదూతలు వచ్చి ఒకరు తీసుకెళ్తారు? శరీరంలో ఉన్నప్పుడు దేవదూతలు ఎవరినైనా తీసుకెళ్తారా? శరీరంలో ఉన్నప్పుడు తీసుకెళ్తారా? ఆత్మగా మారిన తర్వాత, ఈ శరీరంలో ప్రాణం పోయిన తర్వాత తన ప్రాణాన్ని, తన ఆత్మను తీసుకుపోవడానికి ఇద్దరు దేవదూతలు వచ్చారు. 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత, ఇద్దరు వచ్చారో 10 మంది వచ్చారో 100 మంది వచ్చారో మనకు తెలియదు. దేవదూతలు బహువచనం. దేవదూతల చేత లాజరు, అబ్రహాం ఎక్కడున్నాడు? అబ్రహాం ఏమై ఉన్నాడు? శరీరంలో ఉన్నాడా? ఆత్మలో ఉన్నాడా? మరి ఆల్రెడీ 2500 సంవత్సరాల క్రితం చనిపోయిన ఆ అబ్రహాము శరీరంలో లేడు గనక ఆత్మలో ఉన్నాడు. ఇప్పుడు ఆత్మలో ఉన్న ఆయన దగ్గరికి ఆత్మ వెళ్తుంది. ఎవరిది? లాజరుది. ఇది భూమండలం, ఇది బైబిల్ పాతాళం అంటుంది. ఈ పాతాళంలో ఎవరున్నారు? అబ్రహాం ఉన్నాడు. అదే పాతాళంలో వైపున ధనవంతుడున్నాడు. ఎస్. ఇప్పుడు అబ్రహాము ఆత్మరూపిగా ఉన్నాడా చెప్పండి? శరీర రూపిగా ఉన్నాడా? శరీరాన్ని భూమి మీద వదిలేసాడు ఆయన. శరీరం భూమి మీద 175 సంవత్సరాలకు ఏమైపోయింది? అబ్రహాం యొక్క శరీరము కులిపోయింది. దావీదు శరీరం కులిపోయిందా లేదా? మరి అబ్రహాం శరీరం కూడా ఏమవ్వాలి? ఇది భూలోకము. ఈ భూలోకములో మనము ఏ క్రియలు జరిగిస్తామో, ఎలా జీవిస్తామో దాన్ని బట్టి నిర్ధారణ అవుతుంది నువ్వు ఎటువైపు వెళ్ళాలో అన్నది. అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టుకు ఎవరు వెళ్ళారు? లాజరు. ఇప్పుడు ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? పాతాళ లోకములో వెళ్ళి అక్కడ నెమ్మది పొందేనుందా? నెమ్మది లేదక్కడ. పాతాళములో తన ఆత్మకు ఏమి లేదు? నెమ్మది లేదు. ఏమేమి చెప్తా ఉంది చూడండి బైబిలు. 24వ వచనం చదవండి. పాతాళంలోకి వెళ్ళగానే పాతాళంలో ఎవరిని చూశాడు?
ఇప్పుడు ధనవంతుడు ఆత్మీయ ఉన్నాడు కదా, ఇప్పుడు అబ్రహాం కూడా ఏమై ఉన్నాడు? ఆత్మరూపంలో ఉన్న ధనవంతుడు ఆత్మరూపంలో ఉన్న ఎవరిని చూశాడు? అబ్రహామును చూశాడు. అంటున్నాడు, తండ్రి అయిన అబ్రహామా కనికరం. రాత్రి రేణుమాకల్పల్లో చూసాం. కనికరం ఏంటి? కనికరం అంట. కనికరం అంట ఏంటి? కనికరము పాతాళంలో ఉంటుందా, అగ్నిగుండంలో ఉంటుందా, భూమి మీద ఉంటుందా? భూమి మీదే కనికరం చూపించాడు దేవుడు. కనికరం. ఇప్పుడు ఏమంటున్నాడు ఈయన? కనికరం నా యందు కనికరపడి, నాకేం కావాలి? నీరు కావాలి. ఏ నీరు? ఆత్మ సంబంధమైన నీరు. ఏ నీరు? ఆత్మ సంబంధమైన నీరుని మీరు గమనించాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత బాడీ ఉంది, వాటర్ కావాలి కాదు, నీరు కావాలి. నా నాలుక చల్లార్చుటకు లాజరును నా దగ్గరికి పంపు. లాజరును నా దగ్గరికి పంపు. నేను ఈ అగ్ని జ్వాల, రెండవది బి ఏంటది? అగ్ని జ్వాలలలో ఏం పడుతున్నాడు? యాతన. యాతన పడుచున్నానని చెప్పాడు. ఇంకా ఏమున్నాయి అక్కడ? కేకలు. నీరు లేదు, అగ్ని జ్వాలలు, యాతన, కేకలు. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు మీకిష్టమైనట్లు బతికారు, అలాగుననే లాజరు భూమి మీద దేవుని కోసము కష్టం అనుభవించాడు. ఒకసారి ఆ జీవితాన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు. భూమి మీద ఉంటే ఎందుకు జ్ఞాపకం చేసుకుంటారు? వాళ్ళు శరీరంలో ఉంటే ఎందుకు జ్ఞాపకం చేసుకుంటారు? వాళ్ళు పాతాళంలో ఉన్నారు కనుక భూమి మీద జరిగింది ఒకసారి ఆలోచించమన్నాడు. ఇప్పుడైతే వాడు ఇప్పుడు అంటే ఇంతకు ముందు భూమి మీద ఏమనుభవించాడు? కష్టం. ఇప్పుడేమనుభవిస్తున్నాడు? నెమ్మది. దాన్ని సుఖము అంట మనం, అవునా లేదా? నెమ్మది, సుఖము, విశ్రాంతి. తర్వాత నువ్వు అదిగో ఇదే యాతన పడుచున్నావు. అంతేకాక అంటే అతనికి ఏం లేదు చెప్పండి, ఇక్కడ నెమ్మది లేదు. అంతేకాక మా దగ్గర నుండి మీ యొద్దకు దాటజాల గోరడానికి దాటిపోజాలము, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండానట్లు మాకు మీకు మధ్య ఒక అగాధం ఉంచబడింది. భూమి మీద అయితే లాజరు అవతలకి వెళ్ళిపోతాడు, ధనవంతుడు యువతలకు వచ్చేస్తాడు. ఇది భూమి మీద జరిగిన సంఘటన కాదు అని మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఓకేనా? అప్పుడు ధనవంతుడు అబ్రహాముతో, తండ్రివై, అలాగైతే ఎంతమంది? ఇప్పుడు బాగా గమనించాలా. ఇప్పుడు 5 మంది సహోదరులు ఈ ధనవంతుడితో పాటు భూమి మీదే ఉంటే, ఈ ధనవంతుడు నాకు 5 మంది సహోదరులు ఉన్నారని భూమి మీద ఉన్నప్పుడు వాళ్ళ గురించి ఎందుకు చెప్తాడు? ఇది భూమి మీద జరుగుతున్న సంఘటన కాదు అని చెప్పడానికి నేను ఇంత మీకు మొత్తుకొని చెప్తున్నా. నాకు 5 మంది సహోదరులు ఎక్కడున్నారు? భూమి మీద ఉన్నారు. వారును అదిగో వేరే మార్గం. ఈ వేదన అంటే వాళ్ళు ఉండే స్థలం వేరు, వీళ్ళు ఉండే స్థలము వేరు గనక భూమి మీద వాళ్ళు ఉన్నారు అంటున్నాడండి. భూమి మీద వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ వేదనకరమైన స్థలం. ఏ వేదనకరమైన స్థలము? దీన్ని ఏమంటున్నాడు? వేదనకరమైన స్థలము అంటే వేపుడే. ఏంటది?
ఇది వేదనకరమైన స్థలం. వేపుడు చికెన్ పకోడా వేపుతారు చూడండి, అలా వేపే స్థలం ఇది. ఆత్మను వేపే స్థలం ఇది. నీరు లేదు, అగ్ని జ్వాలలు, యాతన, కేకలు, నెమ్మది. 24 గంటలు కూడా ఉండదండి. ఇవన్నీ 24 గంటలు జరుగుతాయి, 24 hours. ఎందుకంటే పాతాళములో నరకములో కాలము లేదు. ఏం లేదు? కాలము లేదు. పరలోకములో కూడా ఏం లేదు? కాలం లేదు. కాలము లేదు. భూమి మీద మాత్రమే కాలం ఉంది. కాలం ఉండాలి అంటే సూర్య చంద్ర నక్షత్రాలు ఉండాలి. అక్కడ కాలం ఎందుకు లేదంటే అది ఆత్మల లోకం. కనుక బైబిల్ అంటుంది రాత్రింబగళ్ళు అని అంటుంది వాళ్ళని. ఏమంటుంది అంటే కాలం లేదు అని అర్థం, అక్కడ టైం లేదు అని అర్థం అక్కడ. కనుక ఎప్పటికీ ఒక్కసారి మనిషి యేసుక్రీస్తును వదులుకొని యేసయ్యను నమ్ముకోకుండా యేసయ్యలో బ్రతకోకుండా వాడు చనిపోతే ఇన్ని రకాల భయంకరమైన దాంట్లోకి వెళ్ళిపోతా అన్నాడు. సమయానికి నీరు దొరకకపోతే మన శరీరానుసారంగా మనం ఎంత వేదన పడతాం కదా. అగ్నిలో కాలు పెడితే మన పరిస్థితి ఎలా ఉంటుంది? 24 గంటల సేపు రోగముతో యాతన పడుతుంటే ఎలా ఉంటుంది మంచం మీద? ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా తలనొప్పి, బండకేసి కొట్టుకోవాలనిపిస్తుంటే తలనొప్పి. ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా కూడా ఉపశమనం దొరకకపోతే, ఎన్ని ఇంజక్షన్లు వేసుకున్నా కూడా కడుపు నొప్పి తగ్గకపోతే, ఎన్ని ఇంజక్షన్లు వేసుకున్నా కూడా ఆ అపెండిక్స్ తగ్గకపోతే, 24 గంటలు ఆ బాధ ఉంటే ఎంతటి విపరీతమైన బాధను భరించాల్సి వస్తుందో ఒక్కసారి ఆలోచించండి. అలాంటి స్థలం ఇది. ఇక్కడ నెమ్మది ఉండదు అసలు, ఇక్కడ స్వస్థత ఉండదు అసలు, ఇక్కడ బాధలే. కనుక దీని అంతటికి ముందు వాక్యం చెప్పాలి. ఏం చెప్పాలి? వాక్యం చెప్పాలి. వాక్యం చెప్పినప్పుడు నువ్వేం పొందుకోవాలి? మారు మనసు పొందుకోవాలి. మారు మనసు పొందుకుంటే నీ మీదకి ఏం రాదు? ఉగ్రత రాదు. ఉగ్రత రాకపోతే నీ ఆత్మ నరకానికి పోదు. నీ ఆత్మ లాజరు దగ్గరికి, ఆత్మ అబ్రహాం దగ్గరికి, పరలోకానికి వెళ్ళిపోద్ది. దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచిస్తున్నారా? మోషే చనిపోయాడా? నరకానికి వెళ్ళాడా? ఏలియా చనిపోయాడా? నరకానికి వెళ్ళిపోయాడా? మరి ఏలియా, మోషే ఎప్పుడో చనిపోయిన వారు యేసుక్రీస్తు కాలంలో రూపాంతర కొండ మీదకి వచ్చారా? మరి యేసుక్రీస్తు కాలంలో వారు రూపాంతర కొండ మీదకి వచ్చారు అంటే చనిపోవడంతో మనిషి జీవితం అయిపోతుందా? అయిపోదనే కదా. క్రీస్తు పూర్వము 1500 సంవత్సరాల క్రితం యేసయ్య కంటే ముందు చనిపోయిన వ్యక్తి మోషే యేసయ్య కాలంలో కొండ మీదకి వచ్చాడు. క్రీస్తు పూర్వము యేసుక్రీస్తు పుట్టక మునుపు 800 సంవత్సరాల క్రితం భూమి మీద ఏలియా చనిపోయారు. ఆయన తర్వాత యేసయ్య కాలంలో మోషే, ఏలియాలు ఇరువురు ఆత్మలు కొండ మీదకి వచ్చాయా? అంటే ఆత్మలకు చావు లేదు. ఆత్మలకు ఏం లేదు? ఆత్మలకు చావు లేదు. ఆత్మ చాచిపోదు. అయితే నరకానికి వెళ్ళాలి, అయితే స్వర్గానికి వెళ్ళాలి. ఏదైనా సరే శాశ్వతం, ఏదైనా సరే నిత్యం. నరకం లేదు కాదు, నరకం ఉంది. నరకం లేదని చాలామంది మనుషులను ఏం చేస్తున్నారు? డైవర్ట్ చేస్తున్నారు. నీ మైండ్లో ఆ ఆలోచన పడిందనుకో, నువ్వు ఎంత భయభక్తులు కలిగి ఉండాలన్నా కూడా భయభక్తులు కలిగి ఉండలేవు. ఎందుకంటే నీ మనసులో పడిన ఆ విషయం ఎలా ఉంటుందంటే, నరకం లేదు కదా మనకేం లేదు ఇంకా అని అనుకుంటావు. అది పొరపాటు, పెద్ద మిస్టేక్ చేస్తుంది. ఈ రెండో రాకడకు సంబంధించిన వాళ్ళలో చాలామంది ఈ విషయాలు చెప్తారు. క్రీస్తు సంఘములో కూడా చెబుతారు. అందుకే జాగ్రత్త కలిగి ఉండాలి, ఆచితూచి బైబిల్ని గమనించాలి. అందుకే ఎవరు ఏది చెప్తే అది మనం తక్కువ నమ్మకూడదు. బైబిల్ పైన మనకు అవగాహన ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇక్కడే ఉన్నారా? నరకం కనిపిస్తుందా మీకు? నరకం కనిపిస్తుందా అంటున్నా?
వెరీ గుడ్. దేవునికి మహిమ కలుగునుగాక. మనస్సు ఏది మారాలి? మనస్సు మారాలి. మనస్సు మారకపోతే నువ్వు వెళ్ళే చోటు నరకం. జాగ్రత్తగా గమనించాలి. ఇంకొంచెం ముందుకు పోదాం. రోమిలకు రాసిన పత్రికలకు వస్తే మనము కంటిన్యూ అవుతున్నాం కిందికి. 5వ వచనం నుంచి కిందికి కంటిన్యూ అవుతున్నాం, కొనసాగుతున్నాం. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియలను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదుగువారికి నిత్య జీవమును ఇచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి వీధికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు, శరీరానికి కాదు, మొదట యూదునికి, అంటే క్రీస్తు 70లో వాళ్ళ ఆత్మకు మొదట వస్తుంది. గ్రీసు దేశస్థునికి అంటే అన్యునికి, హెల్లియన్స్ అంటారు వాళ్ళని, గ్రీసు దేశస్థులు అని. మీరు కింద ఎప్పుడైనా చూస్తే ఫుట్ నోట్లో గలతీ పత్రికలో కానీ వేరే చోటు చూడండి, హెల్లియన్స్ అంటారు, అంటే అన్య జనాంగము అని. శ్రమయు వేదన కలుగుతుంది. ఆ ధనవంతుని కలిగింది అదే. ఇకపోతే కిందికి పోదాం. దేవునికి 10 సత్క్రియ చెయ్యు ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. దేవునికి పక్షపాతము లేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు నొందుదురు. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసినడలా వారు ధర్మశాస్త్రము లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టు ఉన్నారు. అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను అని రాయబడింది చూడండి. మనస్సాక్షి, మనస్సే సాక్షి. నీ మనస్సాక్షిని అడగండి అంటుంటాం. అప్పుడు మనం ఏమంటాము? సర్లేరా, నువ్వు పైకి అబద్ధం ఆడుతున్నావు, కానీ నీ మనస్సాక్షి మీద చేయి వేసుకొని ఒక్కసారి నీ మనస్సాక్షిని అడుగు, అదే చెప్తుంది. నువ్వు నోటితో అబద్ధం చెప్పొచ్చు, కానీ మనస్సాక్షి అబద్ధమో చెప్పదు. కనుక అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగాను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్రానుసారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. ఈ 15వ వచనం ఏం చెప్తుందంటే, మారని మనస్సు ఎవరికైతే ఉంటుందో, మారని హృదయం ఎవరికైతే ఉంటుందో ఆ మనస్సు వారిని గద్దిస్తుంది. నీ మనస్సే నిన్ను గద్దిస్తుంది. ఏది గద్దిస్తుంది? నీ మనస్సే నిన్ను గద్దిస్తుంది. ఇది జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు కేంద్ర స్థానం మనిషికి ఏంటి? మనస్సు. మనస్సులో ఏం కలిగితే, ఏ ఆలోచన వస్తే, ఉదయం చర్చికి మనస్సులో నిర్ణయం తీసుకోకుండానే వచ్చిన వాళ్ళు ఎవరున్నారు ఇక్కడికి? ఒకవేళ మనస్సులో ఈరోజు వెళ్ళకూడదు అని నిర్ణయం తీసుకుంటే నీ పాదాలు ముందు కదలవు. ఈరోజు నేను ఉదయం ఉపవాసం ఉండాలి అని నీ మనస్సులో నిర్ణయం తీసుకుంటే ఇక తర్వాత నువ్వు ఆహారం దగ్గరికి వెళ్ళినా తినవు. నిర్ణయం తీసుకునే కేంద్రం ఏది? మనస్సు. ఈ మనస్సు చాలా జాగ్రత్తగా ఉంచాలి. ఆ మనస్సు శరీరానుసారమైనదా,
ఆత్మానుసారమైనదా అన్నది మనం తెలుసుకోవాలి. ఒకసారి పాత నిబంధన గ్రంథములో యెషయా గ్రంథములోకి వెళ్ళి 44వ అధ్యాయము 20 వచనాన్ని చదువుకుందాం. పిల్లలు మాట్లాడకూడదు. వీలైతే బైబిల్ తీసుకోండి, బైబిల్ తెరవండి, బైబిల్ చూసుకోండి, లేదా నేను బోర్డు మీద చెప్పేటివి రాసుకోండి, నోట్స్ తెచ్చుకోండి. ఇది కూడా స్కూల్ ఉన్నట్లే, ఓకేనా? చదువుదామా? వాడు బూడిద తినుచున్నాడు, వాని మనస్సు, అదిగో మనస్సు ఏమైపోయింది? వాడు బూడిద తింటున్నాడు, వాని మనస్సు మోసము పోయినదై. మనస్సు మోసపోయింది. మనస్సు ఏమైపోయింది? తండ్రి, అయ్యా, నన్ను సర్పం మోసపుచ్చెను. ఏది మోసపుచ్చింది? సర్పం మోసపుచ్చింది. సర్పం ఏం మోసపుచ్చింది? మనసును మోసపుచ్చింది. దేవుని వైపు, దేవుని వాక్యానికి విధేయత చూపించే మనస్సును దేవునికి వ్యతిరేకంగా మనస్సును ప్రేరేపించింది. అది అప్పుడు మనస్సు మోసపోయింది. వాని మనస్సు మోసపోయినదై. అదిగో ఫస్ట్ మనస్సును మోసం చేస్తుంది. ఈ లోకం కావచ్చు, మనుషులు కావచ్చు, సాతాను కావచ్చు. సాతాను అనేపాటికే మీకు అర్థం కావాల్సింది లోకము. ఎప్పటికీ మీ మైండ్లో అది ఉండాలి. పదే పదే వేరుగా ఆలోచించకండి. ఏం చేస్తుంది ఇప్పుడు సాతాను? వాని మనస్సును, ఎవరి మనస్సును? వాని మనస్సును మోసం చేస్తుంది. ఫస్ట్ ఎవరిని మోసం చేస్తుంది? మోసము మనస్సును మోసం చేస్తుంది. ఇది మీరు గమనించాలి. నీ మనస్సును మోసం చేస్తుంది. చూస్తున్నారా? ఇక్కడ వింటున్నారా? అందరు ఇక్కడే ఉన్నారా? సాతాను ఏం చేస్తుంది? లోకం ఏం చేస్తుంది? మనస్సును మోసం చేస్తుంది. ఆ తర్వాత అదిగో తప్పు దారిలో తీసుకెళ్తుంది. ఎక్కడ తీసుకెళ్తుంది? నెక్స్ట్ మోసపోయిన మనస్సు. ఏమండి, ఒక అబ్బాయి ఉన్నాడు, నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టము, నీకోసం నేను ప్రాణం ఇస్తాను, ఇంకోటి అని చెప్పేసి ఏం చేశాడు? ఆమెని, మంచి డబ్బు గలది ఆమె, ఏం చేశాడు? ఆమెని ట్రాపులో పడేసి ఆమె మనస్సును ఏం చేశాడు? మోసం చేశాడు. మోసం చేసి ఆమెని మరి శారీరకంగాను, ఏమంటారు దాన్ని, ఆర్థికంగాను అన్ని రకాలుగా ఆమెని చేర్చి మరి మోసం చేసి వాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆమె ఏమైపోయింది? మోసం అంటే మనస్సును మోసపరుచుకుంది. ఆ మోసపరుచుకోవడం వల్ల ఆమె తప్పులో పడిపోయింది. ఏమిట్లో పడిపోయింది? తప్పుదారిలో పడిపోయింది. తన శరీరాన్ని ఇచ్చేసింది, తన మనస్సుని ఇచ్చేసింది, తన ధనాన్ని ఇచ్చేసింది. మ్యారేజ్ కాకమునిపే, వివాహం కాకమునిపే. అప్పుడు వాడు ఏం చేశాడు? మోసం చేసేసి అక్కడి నుంచి పరారు. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటి? తన లైఫ్ లాంగ్ కూడా ఒక రకమైన మచ్చ జీవితం కలిగి జీవించాలి. అవునా లేదా? మరొకరు వివాహం చేసుకున్నా కూడా జీవితాంతం ఎవరు గుర్తుకొస్తుంటారు? ఏది గుర్తుకొస్తుంటుంది? మోసపోయిందే గుర్తుకొస్తుంటుంది. కనుక ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? వాని మనస్సు మోసపోయింది, తప్పుదారిలోనికి వాణ్ణి తీసుకొని పోతుంది. ఫస్ట్ ఈ మనస్సు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మనస్సు చాలా ఇంపార్టెంట్. మనస్సులో ఏది పడుతుందో దాన్నే చేస్తావు. అది దేవుని నుంచి వస్తున్న ఆర్డరా, సాతాను నుంచి వస్తున్న ఆర్డరా, ఎటు నుంచి నేను ప్రేరేపింపబడుతున్నాను అన్నది నువ్వు తెలుసుకోవాల్సింది. వాని మనస్సు కమాన్ మోసపోయినదై తప్పుదారిని వానిని తీసుకొని పోవుచున్నది. ఎక్కడికి? వాడు తన ఆత్మను చివరికి మన ఆత్మ ఏమవుతుంది?
ఆత్మను రక్షించుకోడు. చూసారా, వాని మనస్సును సాతాను మోసం చేస్తుంది, లేదా లోకం మోసం చేస్తుంది. తప్పు దారిలో వాడు నడుస్తాడు, ఆత్మ నరకానికి పోతుంది. స్పష్టంగా చెప్తున్నాడు, రక్షణ లేదు అంటే నరకమే. 6వ అధ్యాయము 12వ వచనం, ఆదికాండం 6వ అధ్యాయము 12వ వచనం, ఆదికాండం. అందరూ బైబిల్ తీయండి, బైబిల్ చూడండి. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. చెడిపోయి ఉండెనంటే అర్థం ఏంటి? బిర్యానీ చేసామండి, నెక్స్ట్ డేకి అంతా ఏమవుతుంది? అది చెడిపోతుంది. పప్పు ఏమవుతుంది? పాసిపోయి చెడిపోతుంది. మరి వీళ్ళు భూమి మీద నరులు, మనుషులు ఏమైపోయారు? ఎట్లా చెడిపోయారు? పాసిపోయారా? చూడండి కింద ఏం రాయబడిందో. దేవుడు భూలోకమును చూచినప్పుడు వారు చెడిపోయి ఉండిరి. భూమి మీద సమస్త శరీరులు మార్గము అని రాయబడింది. చూడండి అక్కడ ఏం చెరుపుకున్నారు? మార్గమును చెరుపుకున్నారు. మార్గములు మార్గమా? మార్గము ఒకే ఒక మార్గము. ఆ మార్గము యేసుక్రీస్తు. అప్పటికైతే యెహోవా. ఆ మార్గం ఎవరు? యేసుక్రీస్తు. నేనే మార్గము, సత్యము, జీవము, అంతే కదా. కనుక 6వ అధ్యాయము 1వ వచనం మనం గమనిస్తే, ఆదికాండములో నరులు భూమి మీద విస్తరింపన ఆరంభించినప్పుడు, తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు ఎవరిని చూశారు? నరుల కుమార్తెలను. ఏం చేశారు? వ్యభిచారం చేశారు కదా. వ్యభిచారం కాదు, వివాహం చేశారు. వివాహం చేసుకున్నారు. ఏంటి? వాళ్ళే వ్యభిచారం చేయలేదు. దేవుని కుమారులు నరుల కుమార్తెలను చూసి చక్కని వారని వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకుంటే తప్పేముండండి, కంటిన్యూగా అండి. చక్కని వారని వారందరిలో తమకు మనస్సుకు నచ్చిన వారు. ఏం గమనించాలి ఇక్కడ మీరు. కేంద్రం ఏమైంది మళ్ళా? ఇది మీరు గమనించాలి ఫస్ట్. వీళ్ళు ఎలా మార్గాన్ని చెరుపుకున్నారు? 12వ వచనం 6:12 ప్రకారము అంటే, ముందు వారి మనస్సును స్త్రీలకు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? దేవుడికి లేదు. వారి మనస్సు తప్పుదారిలోకి పోయింది. వారి మనస్సు మోసపోయింది. వారి మనస్సు మోసపోవడం వల్ల ఆత్మ రక్షించబడదు, నరకం పోతుంది. మీరు ఇది గమనించాలి, జాగ్రత్తగా గమనించాలి వాక్యంలో. ఓకే, నాతోనే ఉన్నారా? చదువుదాం మళ్ళీ 6వ అధ్యాయం 1వ వచనము. నరులు భూమి మీద విస్తరింపన ఆరంభించినప్పుడు తర్వాత వారికి కుమార్తెలు పుట్టారు. అదిగో దేవుని కుమారులు అంటే ఎవరు? ఇక్కడ దేవుని కుమారులు అంటే దీని మీద కూడా వివాదం ఉంది. పరలోకంలో నుండి భూమి మీదకి దిగి వచ్చిన దేవదూతలట. ఎవరు? ఏమైనా పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చిన దేవదూతలే మానవులుగా వీళ్ళని వివాహం చేసుకున్నారని చెబుతారు. అది తప్పు. అలాంటప్పుడు దేవుడు వీళ్ళని మార్గం తప్పారు అని ఎందుకంటాడు? పరలోకపు దూతలకి ఏం సంబంధం? నేను చెప్పేది అర్థమైందా? తర్వాత వీళ్ళని ఏమంటాడో కూడా మీరు ఆ పేరాన్ని చక్కగా చదివితే అర్థమవుతుంది. ఇప్పుడు దేవుని కుమారులు ఎవరంటే 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు మీరు ఆదికాండంలో చదివితే, షేతు ఎవరు? ఉందా అక్కడ? ఉన్నాడా లేదా?
ఉన్నాడా లేదా? అందరూ చెప్పాలి. మీరు ఒకవేళ బైబిల్ లేకపోతే పక్కన వాళ్ళన్నా ఇట్లా అడిగి అవునా కాదా అని అడగండి, నిద్రపోకండి. అవునా? పక్కన సారం ఉందమ్మా, నువ్వు అడగమ్మా, అవునా కాదా అని అడుగు. దేవునికి మహిమ కలుగును గాక. నాకు స్వరం కావాలి. నాకేం కావాలి? మీకు మీ స్వరం కావాలి నాకు. దేవుని కుమారులు ఎవరు? మొట్టమొదటి కుమారుడు ఎవడు భూమి మీద? కయ్యేను. కయ్యేను తర్వాత పుట్టింది ఎవరు? హెబెలు. కయ్యేను హెబెల్ని ఏం చేశాడు? చంపేశాడు కనుక ఈయనకు వివాహం కాలేదు కనుక నెక్స్ట్ పుట్టినోడే షేతు. ఈ షేతు సంతానం, ఎందుకంటే ఈ కయ్యను దేవుని సంతానములో, దేవుని కుమారుల్లో దేవుని జ్యేష్ఠత్వం పొందుకోలేదు. అందుకే రెండోవాడు పొందుకోలేదు. ఎందుకు పొందుకోలేదు? అతనికి సంతానం లేదు, అతను చనిపోయాడు. ఇప్పుడు మూడోవాడే మొదటివాడయ్యాడు. ఆమేన్. అట్లా బైబిల్లో ఉన్నాయి రూల్స్. మామూలుగా రూబేను మొదటివాడు, కానీ బైబిల్లో మొదటివాడు వేరేవాడు అవుతాడు. అర్థమవుతుందా లేదా? ఎట్లా అంటే ఆ రూబేను చేసిన పాపానికి. కనుక పాపం చేస్తే దేవుడు ఏం చేశాడు అంటే చాలామందిని వారి యొక్క స్థానాన్ని తీసేయడం బైబిల్లో చూస్తాం మనం. నేను చెప్పింది వింటున్నారో లేదు మీరు? వెరీ గుడ్. ఇప్పుడు కయ్యను ఆల్రెడీ శాపగ్రస్తుడై బ్రతికున్నవాడైనా చచ్చిపోయినవాడే. హెబెలు బ్రతికున్నప్పుడు చంపేశాడు కనుక కయ్యను, అతను చనిపోయాడు, అతనికి వివాహం లేదు, అతనికి పిల్లలు లేరు. ఇప్పుడు దేవుడు లెక్కలో ఎవరు తీసుకోవాలి? షేతుని తీసుకున్నాడు. ఆదాముకు షేతు, షేతు తర్వాత ఎనోషు, మనకి చూసుకుంటూ వస్తారు. ఇప్పుడు ఈ 5వ అధ్యాయంలో ఉన్న వారందరూ ఎవరంటే దేవుని నమ్మినారు గనక, వారు దేవుని యందు విశ్వాసం ఉంచినారు గనక దేవుని కుమారులైరి. వాళ్ళెవరు అంటే దేవుణ్ణి విశ్వసించినప్పుడు దేవుని ఆత్మను పొందుకుంటారు. దేవుని ఆత్మను పొందుకున్న వారంతా ఎవరవుతారు? దేవుని కుమారులు అవుతారు. ఆమేన్. వీరు దేవుని ఆత్మను పొందుకున్నారు, అందుకే దేవుని వాక్యానికి లోబడ్డారు కనుక వీరెవరు? 5వ అధ్యాయంలో ఉన్నవారంతా. మరి నరుల కుమార్తెలు ఎవరు? నరులెవరు? ఈ కయ్యను సంతానం. ఎవరు? ఈ కయ్యను ఉన్నాడు కదా. 4వ అధ్యాయం మీరు 16వ వచనం నుంచి కిందికి చదువుకుంటూ వస్తే ఆదికాండములో ఆయన నోదు అనే దేశానికి వెళ్ళి, అంటే అక్కడ నోదు అనే దేశం ఈయన ద్వారా తయారవుతుంది. అక్కడ ఉండి అక్కడ వీళ్ళు విస్తరిస్తున్నారు. టోటల్గా నోవాహు కాలంలోనే జలప్రలయం వచ్చింది. ఎప్పుడు వచ్చింది? ఎప్పుడమ్మా? నోవాహు కాలానికి ఆదాము నుండి టైం ఎంత? ఇప్పుడు కాదు, అప్పుడు 1656 సంవత్సరాలు భూమి మీదకి జలప్రలయం రావడానికి. ఆదాము నుండి నోవాహు వచ్చేపాటికే ఎంత వయసు, ఎంత కాలం అయిందప్పటికీ? 1656 సంవత్సరాలు. ఈ 1656 సంవత్సరాల్లో ఈ కయ్యేను సంతానము, నరుల సంతానము, వీళ్ళకి మార్గం లేదు. వీళ్ళకేం లేదు? వీళ్ళు దేవుని వదిలేశారు. దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోయాడు కనుక ఇక వాళ్ళు దేవుని నమ్ముకోలేదు, వాళ్ళకి మార్గం లేదు. కానీ వీళ్ళకి ఏముంది? వీళ్ళకి మార్గం ఉంది. అందుకే వీళ్ళు దేవుని కుమారులు. వీళ్ళు దేవుని కోసం బ్రతుకుతున్నారు, వీళ్ళు దేవుని కోసం బ్రతకడం లేదు. ఈ 1600 సంవత్సరాలకి ఇక్కడున్న సంతానము బాగా విస్తరించింది, ఇక్కడున్న సంతానం కూడా బాగా విస్తరించింది. అప్పుడు వీళ్ళు వాళ్ళని చూశారు, వాళ్ళు వీళ్ళని చూశారు. అరే అక్కడ చక్కగా ఉన్నారే వాళ్ళు, భలే లిప్స్టిక్ పూసుకున్నారు, భలే అందంగా ఉన్నారు, వీళ్ళని ఎలాగైనా సరే వివాహం చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? వివాహం చేసుకోవాలి. తెల్లంగా ఉంటేనే కదా, అన్ని రకాలు సరిపోతేనే కదా వివాహం చేసుకుంటాం. నల్లంగా ఉంటే ఎవరు చేసుకుంటారు? చేసుకోరు కదా. కనుక అన్ని రకాల సూటబుల్ అయితేనే వివాహం చేసుకుంటారు. వాళ్ళు అంత చక్కగా కనబడ్డారంట. వీళ్ళకి ఆ పండు ఆ అవ్వకి ఎట్లా కనబడిందో అలాగే లోకం ఎప్పుడు కూడా ఎలా కనబడుతుంది? రమ్యముగాను అందముగాను ఎప్పుడెప్పుడు తినేయాలనిపిస్తున్నట్లుగా కనబడుతుంది. ఎందుకు అంటే ఆకర్షణ అనేది నీ శరీరంలో ప్రేరేపణను పుట్టిస్తుంది. అందుకే రంగు వేసి చికెన్ పకోడాకి ఇట్లా వేలాడదీసి ఉంటారు లెగ్ పీసుల్ని. అద్దంలో నుంచి మనం చూస్తేనే ఏమనిపిస్తుంది? ఆ చికెన్ పకోడా లెగ్ పీస్ రమ్మంటుంది కదా. దానికి రంగు వేయకుండా మీరు తినండి, రంగు వేయకోకుండా, రంగే లేకోకుండా పలావుకి ఏమంటారు దాన్ని, ఆ ఐటమ్స్కి రంగు లేకుండా చూడండి అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో ఫుడ్ ఇన్స్పెక్టర్స్ అంటారు కదా వాళ్ళని,
ఆ రంగులు వేయడం వల్ల క్యాన్సర్ వస్తుంది, అది తినొద్దండి అని చెప్పేస్తున్నారు వాళ్ళు. రంగు వేయకుండానే తినండి, దేంట్లోకి రంగు వేయకండి. కేసరిలో కూడా రంగు వేస్తారు, ఆ రంగు వేస్తేనే కేసరి అబ్బా అనిపిస్తుంది. ఎల్లో రంగు అయినా ఆరెంజ్ రంగు అయినా వేస్తారు. ఆ రంగు వేయడం వల్ల క్యాన్సర్ వస్తుందట. రంగు వేయడం వల్ల క్యాన్సర్ వస్తుందట. అంటే అది మన కంటికి ఆకర్షణీయంగా కనబడాలి. నేను మాట్లాడుతున్నప్పుడు మొన్నటి రోజున ఇరాయన ఛాయ్ విషయంలో ఏంటంటారు దాన్ని, వాల్ పోస్టర్లు ఆకర్షణగా ఉంటేనే ఏమవుతారు, ఇట్లా పోయేవాడు కూడా ఇట్లా పోవాలనిపించదు అనమాట, లాగుతుంది అనమాట. అవునా, లాగేస్తుంది అనమాట అట్లే మనిషిని. అక్కడేం పోతారో, దానికి వాల్ పోస్టర్ లేదు, ఏం లేదు, చూస్తుంటే తినాలనిపిస్తుంది. ఇక్కడ వాడు ఫ్రిడ్జ్లో పెట్టి 4 రోజుల తర్వాత చేసి ఉంటాడో 10 రోజులు చేసి ఉంటాడో తెలియదు మనకి. కానీ మనిషి కంటికి ఎలా కనబడాలి, ఇంపుగా, అందంగా, రమ్యముగా, ఆకర్షణీయంగా కనబడాలి. అప్పుడు ఏమవుతుంది, మన మనస్సు మోసపోతుంది, మనల్ని తప్పుదారికి తీసుకెళ్తుంది, చివరికి అది మనల్ని చంపేస్తుంది. అది శారీరకంగా అయినా ఆత్మీయంగా అయినా. ఇక్కడ జరిగిందేంటి, వీళ్ళ మనస్సు ఎవరికి ఇచ్చారు ఇంతవరకు, దేవునికి ఇచ్చారు, యేసయ్యకి ఇచ్చారు, రోజు యేసయ్యకే ఇచ్చారు, యేసయ్యతోనే ఉన్నారు వీళ్ళు. కానీ ఎప్పుడైతే వీళ్ళని చూశారో వాళ్ళ మనస్సు ఒక్కసారిగా లాగేసింది. చదవండి ఇప్పుడు 6వ అధ్యాయం 1వ వచనం మరొకసారి. భూమి మీద నరులు విస్తరింపన ఆరంభించినప్పుడు, కుమార్తెలు వారికి పుట్టినప్పుడు, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూసారా ఆ మాట. దేవుని ఆత్మ మోషే దేవుడు ఎంత చక్కగా రాయించాడో, చక్కని వారని చూచి కంటితో చూచి. 6వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నారు కదా. ఇప్పుడు 3వ అధ్యాయము 5వ వచనం చదవండి. అది ఖండమే. ఏలైనగా నీవు వాటిని తినదినమునా నీ కన్నులు తెరవబడును, నీవు మంచి చెడులు ఎరుగుదానివై ఉంటావు, దేవుళ్ళ వలె ఉందువని దేవునికి తెలియనని చెప్పగా. ఇప్పుడు చూడండి, ఆ స్త్రీ ఆ వృక్ష మళ్ళొకసారి స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది. కనబడిందా, కంటికి అందంగా కనబడితేనే మనం ఆకర్షించబడతాం కదమ్మా. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా, క్రైస్తవుల్ని ఈ ఆభరణాలు, జడలు వేసుకోవటాలు, ఈ చీరల్లో డిజైన్ చీరలు, ఆకర్షించే చీరలు వేసుకోవద్దని ఎందుకన్నాడంటే, నీ ద్వారా లోకము ఏం కాకూడదు, నిన్ను చూచి కామములో వాళ్ళు పడకూడదు. నువ్వు వేసుకునే వస్తువులు, నువ్వు వేసుకునే శరీరం మూసుకొని టోటల్గా వారికి కనిపించకుండా ఉండాలి. అదే ముస్లిం స్త్రీ వెళ్తుందనుకోండి, కామంలో పడతారా, ఆకర్షించబడతారా? ఎందుకు, వాళ్ళ కళ్ళు కాడ తప్ప శరీరములో కింద భాగం వరకు ఆ బురక అనేది, నల్లని బురక అనేది ఏం చేస్తూ ఉంటుంది, వాళ్ళ మొత్తం రోడ్డంతా ఊడిసిపోతుంటుంది, చెప్పులు కూడా కనబడవు ఆఖరికి. కనుక వాళ్ళని చూసినప్పుడు ఏ పురుషుడు కూడా ఆకర్షించబడడు. దాని వెనకాల వాళ్ళు చాలా అందంగా ఉంటారు, చాలా ఆకర్షణీయంగా ఉంటారు, దాని వెనకాల వాళ్ళు చాలా ఆభరణాలు కూడా వేసుకొని ఉంటారు. కానీ బయట ప్రపంచానికి వాళ్ళని చూసినప్పుడు చూడాలనిపించదు, బ్లాక్ చాలా ఎఫెక్ట్ కొడుతుంది. మనము అలా ఉండొద్దు, కానీ శరీరం మీద వస్త్రము చాలా బాగా వేసుకోమన్నాడు, శరీరం కనిపించకుండా ఉండమన్నాడు. దేవుడు ఎందుకు చెప్తాడు ఇవన్నీ అంటే, బయట ఉన్న వాళ్ళు చూసి వాళ్ళు పాపంలో పడ్డానికి నువ్వు కారకురాలు అవుతావు. రేపు పొద్దున లెక్క అడుగుతాడు దేవుడు, ఆమె అలా ఉంది కనుక నేను చూశాను, నా మనసులో మోహాన్ని పెంచుకున్నాను అంటాడు వాడు. కనుక చాలా జాగ్రత్తగా మనం ఉండడం నేర్చుకోవాలి క్రైస్తవులము. వస్త్రాధరణ రైట్, మంచిది. కంటిన్యూ అవుదామా మళ్ళీ. ఎలా ఉంది, 6వ వచనం చదువుతున్నారు కదా మీరు, 3వ అధ్యాయం 6వ వచనము. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు
జ్ఞానమునిచ్చు, వివేకమునిచ్చు, రమ్యం. రమ్యం అనే మాట మీరు ఎప్పుడైనా విన్నారా? రమ్య కృష్ణ. రమ్య అంటే చాలా అందంగా ఉంది, రమ్యముగా ఉందని అర్థం. రమ్యం చూసారా? కంటితో చూసే పాటికే ఆ పండు ఏమంటుంది? వీడి మాటలు వినడానికంటే ఎక్కువగా ఆ పండు రమ్మంటుంది. రా 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 అంటుంది. ఏమి ఇలా 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 బ్రేక్లు వేసుకుంటూ పరిగెడుతుంది. మళ్ళా ఓవైపు మనస్సులో దేవుని వాక్యం, దేవుని మార్గం లోపల ఉంది, కానీ అది రమ్మంటున్నప్పుడు ఈ మనస్సులో దేవుణ్ణి పక్కన పెట్టేసి ఎవరికి చోటిచ్చింది? పండుగ చోటిచ్చింది. మోసపోయింది, తప్పుదారులకు వెళ్ళింది. ఆమె శారీరకంగా దేవునిలో పాపాన్ని తెచ్చుకుంది. లోకములో ఆమె ఇదైపోయింది. సరే, ఆత్మరక్షణ కోసం తర్వాత చూసుకుందాం ఆమె విషయంలో. రైట్. ఇకపోతే మనము 6వ అధ్యాయంలో ఉన్నాము. ఇప్పుడు 2వ వచనంలో కంటిన్యూ చేద్దామా? దేవుని కుమారులు నరుల కుమార్తెలను చక్కని వారని చూశారట. వారందరిలో తమకు మనస్సు చూసారా? మనస్సు ఎవరి మీద ఉండాలి? మనస్సు ఎవరికి ఇవ్వాలమ్మా? దేవుడు కోరింది ఏంటో తెలుసా? మనస్సు. నీ మనస్సు దేవునికి ఇవ్వాలి. కానీ వీళ్ళేం చేశారు? నరుల కుమార్తెలకు తమకు మనస్సు నచ్చిన వారిని, స్త్రీలను వివాహం చేసుకున్నారు. తప్పేముంది? వివాహం చేసుకోకూడదా? వివాహం చేసుకోమని దేవుడే కదా చెప్పాడు. తప్పుంది. ఏంటి తప్పు? వారు అవిశ్వాసులు, నువ్వు విశ్వాసివి. వారు శపింపబడిన వారు, నువ్వు ఆశీర్వదింపబడిన వాడు. వారితో వివాహము చేసుకోకూడదు. అర్థమవుతుందా? బైబిల్ ఏమంటుంది? విశ్వాసికి అవిశ్వాసికి జోడెక్కడా అంటుందా లేదా? మరి కనుక అవిశ్వాసులతో వివాహం చేసుకోవడం వల్ల దేవునికి అది నచ్చలేదు. తన పిల్లలు తను చెప్పినట్లు ఉండాలా, మన పిల్లలు మనం చెప్పినట్లు ఉండాలా. అంతేనా లేదా? ఎవరినో పోయి వివాహం చేసుకుని వస్తే వింటారా? ఎవరినో వివాహం చేసుకుంటే వింటారా? చేసుకోరు కదా. అట్లా కనుక రాజీ పడ్డం చేస్తడం కష్టం అవుతుంది. ఇప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలకు ఏమిచ్చారు చెప్పండి? ఇప్పుడు ఇక్కడ అది ఎవరి మీద నుంచి ఎవరి మీదకి మళ్ళింది మనస్సు? క్రీస్తు మీద నుంచి నరుల కుమార్తెల మీదకి మళ్ళింది. హవ్వమ్మకు ఆ పండు మీద నుండి, దేవుని మీద నుండి పండు మీదకి మళ్ళింది మనస్సు. ఫస్ట్ మనస్సును మోసపరచటం, మనస్సును దెబ్బతీయటమే సాతాను పని. ఇది మీరు గమనించాలి. మనస్సు మీదే వాడు ఇస్తాడు, మనస్సు మీదే ఒత్తిడి పెడతాడు. మనస్సు ఏం చెబితే అదే చేస్తాం మనము. కమాన్, కంటిన్యూ అవుదాం. ఇష్టం వచ్చిన వారిని వివాహం చేసుకొనిరి. దేవుడు ఊరికే ఉన్నాడా? అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో, అంటే వీళ్ళతో కాదు, వీళ్ళతో. ఇక్కడ చూడండి, దేవుని కుమారుల్ని వెంటనే ఏమన్నాడు? ఇప్పుడు నరులు అనే పదాన్ని వాడాడు. చూడండి అక్కడ. అంటే దేవుని ఆత్మ ఎవరితో వాదించదు? ఎందుకు అంటే ఈ షేతు సంతానములో నోవా వరకు వీళ్ళల్లో దేవుని ఆత్మ ఉంది. దేవుని ఆత్మ ఎవరిలో ఉంటుందో ఆ ఆత్మ వానిలో ఏం చేస్తుంది? వాదిస్తుంది. కనుక వీరిలో దేవుని ఆత్మ ఉంది కనుక ఇప్పుడు దేవుని ఆత్మ వాళ్ళ లోపల నుండి ఏం చెప్తుంది? వద్దు, మంచిది కాదు, చేసుకోవద్దు అని వాదిస్తుంది. వాళ్ళతో ఏం చేస్తుంది? వాదిస్తుంది. అందుకే ఉత్తరవాది అనే మాట మనకు కొత్త నిబంధనలో కనిపిస్తుంది. ఏ వాది? ఉత్తరవాది. నీ పక్షాన వాదించేవాడు దేవుని ఆత్మ. అందుకే దేవుని ఆత్మ వీళ్ళల్లో ఉండి ఏం చెప్తుంది? వాక్యం ఏం చెప్తుంది? వాళ్ళలో ఉండి, హృదయంలో ఉండి, వద్దు, వాళ్ళు శాపగ్రస్తులు, వారిని వివాహం చేసుకోవద్దు అని ఆత్మ చెబుతున్నా వాళ్ళు ఏం చేశారు? ఆత్మకు మనసు ఇవ్వక ఆత్మను బయటికి పంపించేశారు. ఆత్మను దావీదన్నాడు 51వ కీర్తన 10వ వచనములో, 51వ కీర్తన 10వ వచనములో ఓ మాట మాట్లాడతాడు దావీదు గారు. దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయుము, నా అంతరంగములలో
స్థిరత్వమును ఇమ్ము, స్థిర మనస్సు ఇమ్ము, నూతనంగా మరలా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివెయ్యకు, నీ పరిశుద్ధాత్మను. అది మ్యాటరు. ఇప్పుడు పరిశుద్ధాత్మను వీళ్ళలో నుండి దేవుడు ఏం చేస్తున్నాడు? తీసేస్తున్నాడు. వీళ్ళలో నుండి దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుని ఆత్మ వాళ్ళతో ఒక్కరోజు 2 రోజులు కాదు, 120 సంవత్సరాల పాటు వాదించింది, వాదిస్తూనే ఉంది. కానీ దేవుని ఆత్మను వారు లెక్క చేయలేదు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. వింటున్నారు కదా? వింటే బాగుపడతారు, అవునా? రైట్. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. ఏలైనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనేకుల కొరకు, కట్టిగా చదవండి, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి, ఆత్మ విషయములో బ్రతికింపబడి, పాపముల విషయములో ఒక్కసారి శ్రమపడెను. ఇప్పుడు నోవా కాలానికి వెళ్ళిపోతున్నాడు. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు, పూర్వము నోవావు కాలం ముందు ఓడ ఒకవైపున సిద్ధమవుతుండగా అవిధేయులైన వారి యొద్దకు, ఎవరు అవిధేయులు? వీళ్ళే. ఎవరు? దేవుని కుమారులు ఇప్పుడు ఏమైపోయారు? అవిధేయులు అయిపోయారు. అవిధేయులు. విధేయత చూపించేవాడు నోవా ఒక్కడే. దేవుని ఆత్మను కలిగి ఉన్నాడు. వాళ్ళందరూ దేవుని ఆత్మను పోగొట్టుకున్నారు, ఆర్పేసుకున్నారు, దుఃఖపెట్టారు, సంతాపము నొందాడు దేవుడు. ఆత్మను దుఃఖపరచకుడి, ఎఫెసీ పత్రిక 4:10-30 రాయబడి ఉంటుంది. ఆత్మను ఆర్పకుడి, మొదటి తెస్సలోనిక పత్రిక 5:19 రాయబడి ఉంటుంది. 51:10-11 ఆత్మను తీసివేయవద్దు అని రాయబడి ఉంటుంది. 16 మొదటి సమూయేలు గ్రంథములో చివరిలో మీరు చూస్తే సౌలును దేవుని ఆత్మ వదిలెను, దెయ్యం వచ్చి అతనిలోనికి చేరెను, దావీదులోనికి దేవుని ఆత్మ ప్రవేశించెను అని ఉంటుంది. అంటే దేవుని ఆత్మ ఒక మనిషిని వదిలివేస్తే ఆ మనిషి అవిధేయుడు, ఆ మనిషి దేవుని కుమారుడు కాడు, నరమాత్రుడుగా మారిపోతాడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచున్నప్పుడు, పూర్వము నోవాహు దినములో ఓడ సిద్ధపరచబడుచుండగా ఒకవైపున అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు అన్నాడు. చూడండి, వీళ్ళంతా ఏమైపోయారు? చెరలో ఉన్నారు. చెర అంటే పాతాళం అని కాదు, చెర, పాపం అనే చెరలో ఉన్నారు. వాళ్ళు పాపం చేస్తున్నారు. వాళ్ళు, ఈ అవిధేయులైన వారు పాపం అనే చెరలో పాపం చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు పాపంలో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఎలా వెళ్ళాడంటే యేసుక్రీస్తు వారు అక్కడికి ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. వింటున్నారా అందరూ జాగ్రత్తగా? బయట ఎవరు వింటున్నారా జాగ్రత్తగా? ఇప్పుడు దేవుడే ఆత్మస్వరూపుగా వెళ్ళి వీరి ఆత్మలను రక్షించాలని ప్రకటన చేశాడా లేదా? రక్షించబడ్డారా మళ్ళీ వీళ్ళు? లేదు. ఎందుకు? వారి మనస్సును దేవునికి ఇవ్వలేదు. వారి మనస్సును ఎవరికి ఇవ్వలేదు? 5వ వచనం, ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు. ఏమైపోయింది? వాళ్ళ హృదయం ఇప్పుడు చెడిపోయిందండి, మనసు చెడిపోయిందండి, హృదయం చెడిపోయిందండి. వారి హృదయములోని తలంపు, ఊహ కేవలం ఎల్లప్పుడూ చెడ్డదని యెహోవా చూచి, దేవుడు చూచాడు. వాళ్ళ హృదయం చెడిపోయింది, వాళ్ళ మనసు చెడిపోయింది, దేవుని మీద నుంచి పక్కకు మల్లుకుంది. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది, తన హృదయములో నొచ్చుకొనెను. అంటే
దేవుని ఆత్మ దుఃఖపడింది. దుఃఖపడితే ఆరిపోద్ది, ఆరిపోతే వెళ్ళిపోద్ది, వెళ్ళిపోతే అవిధేయులు, అవిధేయులైతే దేవుని కుమారులు కారు, నరుమాత్రులే. ఆ మాట చూడండి కింద. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది తిని. బాధపడ్డాడండి, చాలా బాధపడ్డాడండి, హృదయములో ఏడ్చుకున్నాడు దేవుడు. ఇక అయితే నోవాహు యెహోవా దృష్టికి కృప పొందినవాడాయను. అంటే కృప అంటే దేవుని ఆత్మను పొందుకున్నాడు అని అర్థం. కృపకు మూలమగు ఆత్మను అని రాయబడి ఉంటుంది బైబిల్లో. అంటే కృప ఆత్మను తీసుకొచ్చి నిలబెడుతుంది. దేవుని ఆత్మను తీసుకొచ్చి ఏం చేస్తుంది? ఆ కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వానికి మరింత ఎక్కువైన దండన ఉండునో తలంచుడి. హెబ్రీ పత్రిక 10:28 రాయబడి ఉంటుంది. కనుక కృప పొందాడు అంటే వాళ్ళు కృపను పోగొట్టుకున్నారు, వీళ్ళు కృపను పొందారు. వారు యేసుక్రీస్తును కాళ్ళ కిందకు తొక్కున్నారు, మార్గాన్ని కాళ్ళ కిందకి వేసేశారు. ఈయన మార్గాన్ని తల మీద పెట్టుకున్నాడు, ఈయన కృపను పొందాడు. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతి పరుడును, తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవుడితో నడిచినవాడు, దేవుని వాక్యానుసారంగా బ్రతికాడు అని అర్థం. 7వ అధ్యాయము 5వ వచనములో ఉంటుంది. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేసెను. దేవుడు చెప్పిందల్లా చేసేవాడే నిందారహితుడు, దేవునితో నడిచినవాడు, నీతిమంతుడు, కృపను పొందినవాడు, ఆత్మను పొందినవాడు అని అర్థం. కనుక 11వ వచనం మన అందరికీ తెలిసిన విషయం, ఇందాక చదువుకున్నాం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్య శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండిరి. దేవుడు నోవాహుతో సమస్య శరీరం మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వారి అంతం అంటే టోటల్గా భూలోకమే నాశనం కాదు, పర్టికులర్గా మనుషులు నాశనం అవుతారు, జీవరాశులు నాశనం అవుతాయి. వారికి అంటే వారి అంతం వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. అంటే భూమితో కూడా అంటే భూమి అంతా నాశనం చేసేది కాదు, భూమి మీద ఉన్న జీవరాశులన్నీ కూడా నాశనం చేయబోతున్నాను అని చెప్పాడు. జాగ్రత్తగా మనం విన్నట్లయితే ఇక్కడ ఇప్పుడు దేవుని కుమారులు ఆల్రెడీ వీళ్ళు ఎవరు? వీళ్ళు ఆదామవ్వలు ఎవరు? ఆదామవ్వలు ఎవరు? వీళ్ళు కూడా దేవుని కుమారులే. తినవద్దన్న పండు తిన్నప్పుడు వాళ్ళు ఏం పోగొట్టుకున్నారు? దేవుని ఆత్మను పోగొట్టుకున్నారు. సేమ్ మరలా వీళ్ళేమో దేవుని కుమారులే, వీళ్ళేం పోగొట్టుకున్నారు? దేవుని ఆత్మను పోగొట్టుకున్నారు, దేవుని కృపను పోగొట్టుకున్నారు. ఇక్కడ చెట్టు ఫలము, ఇక్కడ అవిశ్వాసులైన స్త్రీలు. అయినా సరే వాళ్ళకి దేవుడు ఛాన్స్ ఇచ్చాడు, అయినా అవకాశం ఇస్తున్నాడు, రండి ఓడలోకి అని. కానీ వాళ్ళు ఓడలోకి రాలేదు, ఎందుకంటే వారికి మరణ శాసనము విధించబడింది. నోవాహు మాత్రమే నీతిమంతుడు. 7వ అధ్యాయము 1వ వచనం మీ అందరూ చూశారు కదా, ఆదికాండములో. నీవే నా ఎదుట నీతిమంతుడుగా కనబడ్డావు. చూసారా? ఎవరు తన ఇంటికి నీతిమంతులుగా జీవిస్తారో వారిని బట్టి వాళ్ళ కుటుంబాన్ని కూడా రక్షిస్తున్నాడు. గమనిస్తున్నారా? యజమానురాలు మీరు నీతిగా జీవించండి, మిమ్మల్ని బట్టి మీ కుటుంబాన్ని రక్షిస్తాడు దేవుడు. ఒక్కడే నీతిమంతుడు అక్కడ. ఎవరు? కేవలం నోవాహు మాత్రమే నీతిమంతుడు. కానీ
తన 3 పిల్లల్ని, తన 3 కోడలను, తన భార్యను, టోటల్ 8 మందిని ఇతన్ని బట్టి రక్షించి ఆవలగడ్డకు తీసుకెళ్ళాడు. ఆమేన్. వింటున్నారా? నీతిమంతుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో నరకము నుంచి తప్పిస్తాడు. నీతిమంతుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో శరీర సంబంధమైన వాటి నుండి కూడా తప్పిస్తాడు. ఇది దేవుడు ఖచ్చితంగా చేసే పని. అది కావాలంటే బైబిల్లో మీకు కొన్ని రెఫరెన్సెస్ ఇస్తాను నేను. ఓకేనా? 1 పేతురుపత్రిక 2 పేతురుపత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. 4 కానీ 4 కూడా చదవచ్చు మీకు ఓపిక ఉంటే. 5 చదవండి. మరియు ఆయన పూర్వకాలమందు లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రలయము రప్పించెను. చూసారా? నీతిని ప్రకటించిన నోవాహును. నీతిని మనం కూడా ఏం ప్రకటిస్తున్నాం ఇప్పుడు లోకంలో? సువార్త అని అంటాం కదా. సువార్త కాదు, దాని డెఫినేషన్ నీతి అని అర్థం. నీతిమంతులుగా మారుతారు రమ్మని సువార్తను ప్రకటిస్తున్నాం. ఆ సువార్త ఏం తీసుకెళ్తుందంటే ఒక పాపిని నీతిమంతునిగా మారుస్తుంది. అవునా లేదా? ఎంతమంది వస్తారు మరి? శనివారం రోజు మీకోసం సిద్ధంగా ఉంది వెహికల్. మీరేమైనా మాట్లాడతాడేమో, నేను ఊరికే ఉన్నాను అంతే, పెద్ద మనుషులందరూ కలిసి. చదువుదామా? అదిగో నీతిని ప్రకటించిన లేదా నీతిని కలిగి ఉన్న అతనిని, అతని కుటుంబాన్ని కూడా ఏం చేశాడు? రక్షించాడు. మరియు ఆయన సొదొమ గొమొర్రాను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులైన వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటిని నాశనము విధించి దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. నీతిగా జీవించావనుకో నువ్వు, నీ మీదికి ఒక్క ఆపద రాకుండా దేవుడు చూసుకుంటాడు. నీ పక్కన 10,000 మంది కుడివైపున పడ్డా, నీ ఎడమవైపు లక్షల మంది పడ్డా, నీ మీదికి ఆపద రాకుండా చూస్తాడు. గాల్లోనే ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, ఏ సపోర్ట్ లేకుండా నువ్వు అక్కడ కూర్చునేదాకా, నువ్వు అక్కడి నుంచి పోగానే అప్పుడు పడొద్దు కిందికి. అది దేవుడు నిన్ను కాపాడగలడు. ఒక్క సెకండ్లో నువ్వు ఎక్కడైనా, ఒక్క నిమిషం పాటు ఎక్కడైనా ఆగేటట్టు దేవుడు చేసి ఆ ఒక్క నిమిషంలో నీకంటే ముందు నిన్ను దాటుకొని వెళ్ళిపోయిన వాడు యాక్సిడెంట్ అవుతాడు. కానీ నువ్వు ఆ ఒక్క నిమిషం నిలబడడం వల్ల నువ్వు అవ్వాల్సిన ఆ మరణం ఇంకొకరికి వస్తుంది. నిన్ను ఆపుతాడు అక్కడ. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు కాపాడాలంటే మనం ముందు నీతిమంతులుగా ఉండాలి. ఎలా ఉండాలి? నీతి. నీతి ఎలా వస్తుంది? రాత్రి అదే సబ్జెక్ట్ మాట్లాడుకున్నాం. నీతి ఎలా వస్తుంది చెప్పండి రేణుమాకల పిల్లల్లో. విశ్వసించటం వల్ల నీతి వస్తుంది. నమ్మడం వల్ల నీతి వస్తుంది. ఎవరు నమ్మితే నీతి వస్తుంది? ఒక్కసారి ఆ మాట చెప్తాను, డైవర్ట్ కాకుండా నా అంశంలో కొంచెం అదొక టచ్ చేసి వెళ్ళిపోతాను. 4వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 1వ వచనం. మళ్ళీ ఇటు వచ్చేస్తాను. 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడగు అబ్రహాముకి ఏమి దొరికిను అందుము. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును కానీ దేవుని ఎదుట కలగదు. చూసారా? ఒక వ్యక్తి నీతిమంతుడుగా క్రియల మూలంగా ఎప్పుడు, నేను సినిమాలు చూడడం లేదు, నేను గడ్డం పెంచుకున్నాను, నేను టోపీ పెట్టుకున్నాను, నేను చాలా జాగ్రత్తగా ఎప్పుడు ఉదయ సాయంత్రం స్నానాలు చేస్తాను, మాంసాహారం తినను, నిత్య పూజలో ఉంటాను, నిత్యము దేవుని ఆరాధిస్తాను, దాన ధర్మాలు చేస్తాను, రక్తము దానం చేస్తాను, నా అవయవాలు కూడా దానం చేయడానికి నేను
రాసించేశాను, అన్నదానం చేస్తాను, గోదానం చేస్తాను, భూదానం చేస్తాను, ఇంకేంటి రక్తదానం చేస్తాను, ఇంకన్నీ చేస్తాను, నేను స్వర్గానికి పోకపోతే దేవుని దగ్గరికి ఇంకెవడు పోతాడు అని నువ్వు అనుకుంటే నువ్వు పోవు. అలా మనిషి నీతిమంతుడు కాజాలడు. దేవుడే కరుణ, జాలి, ప్రేమ, కృప నీకు చూపిస్తేనే నువ్వు పరలోకానికి వెళ్తావు. ఇది దేవుని ప్రమేయం. ఎవడి ప్రమేయము? నేను రాత్రే చెప్పాను, నేను క్రియల ద్వారా నీతిమంతుని అయ్యాను అంటే దేవుని సింహాసనం ముందుకు వెళ్ళిన తర్వాత దేవుని పైకి లేమని చెప్తా. ఏమంటా? స్టార్టప్. నేను వస్తే కూడా కూర్చున్నావా? భూమి మీద నేను వ్యభిచారం చేయకుండా, సినిమాలు చూడకుండా, నేను ఎన్ని రకాలుగా నా జీవితాన్ని, నా ఎంత నోరు మూసుకొని ఎంత పరిశుద్ధమైన జీవితాన్ని నేను జీవించానో తెలుసా? స్టాండప్. నేను కూర్చుంటున్నాడు అంటాం. నీ ప్రమేయం ఏముంది? నేను నా సొంతంగా నా క్రియల ద్వారా పరిశుద్ధ జీవితాన్ని జీవించొచ్చాను ఇక్కడికి. దానికి నీ ప్రమేయం ఏముంది? పైకి అని ఆయన పక్కకు దూసేసి మనం కూర్చునే రకం. మనము ఎన్ని క్రియలు చేసినా, ఎంత కష్టపడ్డా, ఎన్ని జన్మలెత్తినా, ఎంత చేసినా నీతిమంతులుగా కాలేమో. నరకపాత్రులమే, మరణపాత్రులమే. మన మంచి క్రియలు, మన క్రియలు మురికి గుడ్డల వంటివి దేవుని దృష్టిలో. అప్పుడు మనం నరకానికే వెళ్ళేకి పుట్టాం కనుక, నరకానికే వెళ్ళేక పాత్రులం కనుక, మనం ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని మంచి క్రియలు చేసినా పరలోకానికి, స్వర్గానికి వెళ్ళలేం కనుక, దేవుని సన్నిధికి వెళ్ళలేం కనుక, అప్పుడు దేవుడు ఏం చేశాడంటే వీళ్ళు నరకానికి వెళ్ళిపోతాడని దేవుడే మన పైన కృప చూపించాడు. అర్హత లేని మనకి అర్హతను ఆయన కలిగించినప్పుడు మనం ఏం చేస్తాం? అప్పుడు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయనను పైకి లేమని చెప్పాం. ఇక్కడికి రావడానికి ప్రభువా మేము అర్హులము కాదని ఆయన పాదాలు పట్టుకుంటాం, పోయి ఆయన పాదాల దగ్గర కూర్చుంటాం. నేను చెప్పింది అర్థమైందా? ఆ విధానం ఎట్లుంటుంది, ఈ విధానం ఎట్లుంటుంది మీరు చూడండి. అందుకే ఈ భూమి మీద ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ వర్గమైనా, ఏ జాతి అయినా, ఎలాంటి వాడైనా, ఎంత గురువైనా, ఎంత గడ్డం పెంచినా, ఎంత టోపీలు వేసుకున్నా, ఎంత మత గురువైనా, ఎంత గొప్ప బోధకుడైనా దేవుని దృష్టిలో క్రియల మూలముగా మంచి క్రియలు ఎన్ని చేసినా, మనకంటే బైబిల్లో ఉన్నవారి కంటే పరిశుద్ధంగా జీవించిన వారు నీతిమంతులు కాజాలరు. దేవుడే మనల్ని నీతిమంతులుగా తీర్చాలి. అది అందుకే బైబిల్ ఏముంటుంది? 3వ వచనం, లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నమ్మకం ద్వారా, విశ్వాసం ద్వారా దేవుడు ఇప్పుడు మనల్ని ఏం చేస్తున్నాడు? నీతిమంతులను చేస్తున్నాడు. నేను మంచోడిని, నువ్వు మంచోడు కాదు, నువ్వు మంచోడు కాదు, అసలు ఇవన్నీ కాదు. అసలు నువ్వు మంచోడు అవ్వాలంటే దేవుని కృప. ఆయన నీ పట్ల కృప చూపించాడు. మనం ఆయన కాళ్ళ దగ్గర కూర్చోడానికి అర్హత కాదు. తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు ఏ స్థితిలో పశ్చాత్తాపడ్డాడో, నేను నా పనివానిలో ఒకని వంటి వానిగా ఉండదను, నా తండ్రికి నేను కుమారుడినిగా అనిపించుకొనను అనే ఆ లోతైన పశ్చాత్తాపముతో మనం దేవుని దగ్గరికి వస్తేనే ఆ కృపకు అర్హులమవుతాం. డెప్త్గా రావాలి లోపల నుంచి. ఎలా వచ్చాడండి? మా నాన్న ఉన్నాడు, మా నాన్న ఆస్తులు నాకు ఇస్తాడు, మా అన్న ఆస్తులు సగం ఇస్తాడు, ఎందుకు చూద్దాం అని వచ్చాడా? బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రి ఇంట అనేకులైన పని మనుషులకు ఆహారం ఉన్నది, నేనిక్కడ చచ్చిపోతున్నానే అని ఎలాంటి, అప్పుడు నా ఆస్తి నాకు ఇవ్వు అని ఎలా పోయాడో, ఇప్పుడు దానికి పూర్తి ఆపోజిట్లో పశ్చాత్తాపంతో వచ్చాడు దగ్గరికి. అది నిజమైన పశ్చాత్తాపం. అలాంటి వాడిని దేవుడు చేర్చుకుంటాడు. అలాంటి మనసు కావాలి దేవుడికి. విరిగి నలిగిన హృదయం, అలాంటి మనసుతోనే వచ్చాడు. మరి విరిగిపోయిన నలిగిపోయిన మనస్సుతో వచ్చాడండి తండ్రి దగ్గరికి. ఆ తండ్రి కూడా ఏం చేశాడు? పరిగెట్టుకుంటూ వెళ్ళి కౌగిలించుకొని ముద్దు పెట్టి మరలా తిరిగి
నువ్వు నా పనివాడిలో ఒకడు కాదు, నువ్వు నా కుమారుడివే, నాది అంతయు నీదే అని చెప్పాడు. దేవునికి మనము క్రియలు చేసి గొప్పవారము, నేను ఇది చేయడం లేదు కనుక నేను గొప్పవాడిని, నేను అది చేయడం లేదు కనుక గొప్పవాడిని అని ఎప్పుడు మనల్ని మనం అతిశయించుకోకూడదు. ఎప్పుడు అతిశయించుకోకూడదు. నేను ఆమెకుంటే మంచిది, నేను ఆయనకంటే మంచివాడిని, ఇట్లాంటి అతిశయాలు ఎప్పుడు మనకు ఉండకూడదు. ఆయన కృపను బట్టి మనం రక్షించబడుతున్నాం. ఆయన జాలి చూపించడం వల్ల మనం రక్షించబడుతున్నాం. సర్లే పోనని ఇట్లా విసరడం వల్ల మనం కుక్కకు విసిరినట్లుగా మనం తిని బ్రతుకుతున్నాం అంతే. ఆయన పట్ల మనకు ఉండవలసిన భావన అయ్యా తండ్రి అంతే, కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. కింద 4వ వచనములో పని చేయవానికి జీతము రుణమే కానీ దానమని ఎంచబడదు. పని చేయవాడు ఏం చేస్తాడు? నేను చెప్పాను నిన్నటి రోజున యేషూపు పని ఇంటికాడికి 2 బేల్దారులు వచ్చాడు. మార్కు నువ్వు వచ్చావా? ఏమంటావు సాయంత్రం అయిపోతేనే? అన్నా మరి కూలిస్తే అంటావా లేదా? అట్లే కదా అడుగుతావు. మన కూలీని మనం ఎలా అడుగుతాం? మనం ఎక్కడైనా కష్టపడితే మనం ఎలా అడుగుతాం? స్ట్రైకులు చేస్తాం కదా. అడుక్కు తినేవాడు స్ట్రైక్ చేస్తాడా? అమ్మా అయ్యా ఇంత అన్నం ఉంటే ఏంటయ్యా, అలా అడుక్కునే వాళ్ళమండి మనము. అది మనం పని చేసి దేవుని ముందుకు నిలబడి నాకు స్వర్గం కావాలి, నేను పని చేసిన, నేను భూమి మీద నీ క్రియలు చేసిన, సత్క్రియలు చేసిన, నువ్వు చెప్పినట్లు బైబిల్లో అని ఇలా రోమం మీద చేపెట్టుకొని కూలి అడుగుతాడు చూడండి. సాయంత్రం పూట్ల జీతం, నెల తర్వాత జీతం అడుగుతాడు. జీతం ఇవ్వకపోతే కోర్టుకు వేస్తారు, జీతం ఇవ్వకపోతే వాళ్ళ మీద కేసు పెడతారు, జీతం ఇవ్వకపోతే. ఇప్పుడు నువ్వు పని చేసి నువ్వు నీ క్రియల ద్వారా నువ్వు నీతిమంతుడు అయితే ఇప్పుడు ఎవరి మీద కేసు వేస్తావు? పరలోకానికి తీసుకోకపోతే దేవుని మీదకి వేస్తావు. నువ్వు కేసు అన్నాడు కాదు నువ్వు. అందుకే క్రియల మూలముగా ఏ ఒక్కడు కూడా దేవుని ఎదుట నీతిమంతుడు కాజాలడు. ఎలా అవుతావంటే ఆయన కృప చూపిస్తున్నాడు మనకి. అది దానం. దేవుడు మనకిచ్చింది ఏంటి? దానం. దానం చేశాడు, పోతే పోన్లేరా అని ఇట్లా దానం చేశాడండి. మనం అతిశయించడానికి ఏముందండి? నేను యేషూపు కంటే కొట్టి గొప్పవాడిని, నేను మోషే కంటే గొప్పవాడిని, ఏముందిరా నీతో అతిశయించడానికి? నీ దగ్గర ఏముంది చెప్పు? నువ్వు అంతా లొట్టపీసుగడివి. ఒక రంగు చెప్పాలంటే మట్టివి. భక్తులంతా తమ్ముడు తాము అలా తగ్గించుకున్నారు. ఎంతటి వాడమయ్యా మేమని. పిల్లల్ని జాగ్రత్త చూడండి ఒకసారి. మనం ఎవరండి ఆయన ముందు? నోరెత్తడానికి కూడా అర్హత లేని వారిమే. 4వ వచనం పని చేయవానికి జీతము రుణమే కానీ దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు. దేవునికి మహిమ చెప్దామా? మనమందరూ కూడా ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? ఏమై ఉన్నాం మనము? పని చేయక, మనం అసలు పనే చేయడం లేదు. భక్తిహీనులం మనం ఎవరు? నీతిమంతునిగా తీర్చువాని యందు. ఎవరు నీతిమంతులుగా తీర్చేది మనల్ని? దేవుడు. ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచితే వాని విశ్వాసమే నీతిగా ఎంచబడుతుంది. దట్స్ ఆల్. నువ్వు యేసయ్యను నమ్ముకుంటే అయిపోయింది, నీతిమంతుడివి అయిపోయా. దేవుని దృష్టిలో ఏమైపోయావు? నువ్వు నీతిమంతురాలివి, నీతిమంతుడివి. నువ్వు పాపివి కాదు. దాన ధర్మాలు చేసిన వాళ్ళు నీ ముందెందుకు పనికిరారు? ప్రాణాలు ఇచ్చిన వారు నీ ముందుకు ఎందుకు పనికిరారు? లోకంలో ఎన్ని దానాలు ఉన్నాయో, ఎన్ని రకాలు ఉన్నాయో అవన్నీ చేసినా వాళ్ళు నీతిమంతులు కారు. నీవే నీతిమంతుడివి. ఎప్పుడో యేసుక్రీస్తు నందు విశ్వసించినప్పుడు. ఇంత గొప్ప అవకాశాన్ని దేవుడిచ్చాడా? మనమే కల్పించుకున్నామా? 3వ అధ్యాయము 10వ వచనం అందరికీ తెలిసిన విషయమే కదా. ఎవరు సపోర్ట్ చేస్తున్నారు బయట?
ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. నిజం చెప్పాలంటే అంతే కదా, మనమంతా నీతిమంతులమా? ఈ భూమి మీద పుడుతున్న ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు గాడు. దాన్ని వదిలేద్దాం. 19వ వచనంకి వద్దాం. ప్రతి నోరు మూయబడినట్లును, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రుల మగునట్లును, ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును, ధర్మశాస్త్రంలో ఉన్న మొత్తం ఆజ్ఞలు, మొత్తం క్రియలు నువ్వు చేసిన నీతిమంతుడు కాజాలవు. 10 ఆజ్ఞలు చేసిన నీతిమంతుడు కాజాలవు. ఎవడు చేయలేడు, కానీ చేసిన కాజాలవు. అందుకే దానియేలు నీతిమంతుడా? కాదు. యోసేపు నీతిమంతుడా? కాదు. అబ్రహాం నీతిమంతుడా? కాదు. వాళ్ళు ఎలా నీతిమంతులు అయ్యారు అంటే దేవుని యందు విశ్వాసం ఉంచడం వల్ల, దేవుడు కనికరించడం వల్ల. అది నీతిమంతత్వం అంటే. వాళ్ళంతకు వాళ్ళే మంచి క్రియలు చేసినందువల్ల, ప్రార్థనలు చేసినందువల్ల, గొప్ప కార్యాలు చేసినందువల్ల, వారు గొప్పగా జీవించడం వల్ల కాదు. అసలు అది నీతిలోకి రాదు. నీతిలోకి వచ్చేది ఏంటంటే ఆయన మనల్ని నీతిమంతులుగా చేయటం ఫ్రీగా. అది నీతిమంతులుగా మారుతాం. నువ్వు క్రియల ద్వారా నీతిమంతులు అవ్వలేవు. బాగా గమనించాలి. నీ క్రియలు నీతిమంతులుగా నిన్ను ఎప్పటికీ చేయలేవు. 20 ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును, ఏ మనుష్యుడు అంటే ఆదాము మొదలుకొని అందరూ అనే అర్థమా? అందరూ అనే అర్థమా కాదా? అది మీరు అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఆయన దృష్టికి, ఎవరి దృష్టికి? అది మన దృష్టికి నీతిమంతులుగా కనబడచ్చు. లోతు నీతిమంతుడు, నోవాహు నీతిమంతుడు, అబ్రహాం నీతిమంతుడు మన దృష్టికి కనబడచ్చు. కానీ దేవుని దృష్టికి నీతిమంతుడు కనబడాలి. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి పాత నిబంధన ధర్మశాస్త్రము, ప్రవక్తల పుస్తకాలు కూడా సాక్ష్యమిచ్చాయి. అంటే వేరే నీతి ఉంది, అది దేవుని నీతి. అంటే ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న వాళ్ళంతా దేవుని నీతి కాదా? కాదు. మరి ఏ నీతి? వారు రాబోయే యేసుక్రీస్తును చూశారు గనక, విశ్వసించారు గనక వారికి యేసుక్రీస్తులోనే ఉంది నీతి. మీరు చెప్పింది అర్థమైందో లేదో? అంటే వాళ్ళు ఎప్పుడు నీతిమంతులు అవుతారు? యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినప్పుడే. వారు విశ్వాసం మూలము, మనం విశ్వాసం ద్వారా. 22 అది యేసుక్రీస్తు నందలి, అది అని రాయబడి చూడండి. అంటే ధర్మశాస్త్రము, ఆ ప్రవక్తల పుస్తకాలు ఏమని చెబుతున్నాయి అంటే, ఒక మనిషి నీతిమంతుడు అవ్వాలి అంటే ఆదాము మొదలుకొని నేటి వరకు మనమందరూ భవిష్యత్తులో కూడా యేసుక్రీస్తు నందలి విశ్వాసం మూలమైనదై. అందుకే యేసుక్రీస్తుని ఎవరు నమ్మారు? 11:24 ఎబ్రీ పత్రికలో మోషే నమ్మాడు. ఎవరి విషయమైన శ్రమ గొప్ప నింద అనుకున్నాడు? మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే ఎందుకు మళ్ళీ ఎవరిని చూశాడు ఆయన? ఎవరిలో నీతి ఉందని చూశాడు. నేను నీతిమంతులుగా ఎవరి ద్వారా అవుతానని విశ్వసించాడు. చూసారా? అది అంటే కేంద్ర స్థానం యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ధర్మశాస్త్రము పాపం అంటే ఏంటో చెబుతుందే కానీ దేవుని నీతి యేసుక్రీస్తు నందున్నది. ఒక మనిషి యేసుక్రీస్తుని నమ్ముకుంటేనే ఏమవుతాడు? మరి భూమి మీద ఉన్న వాళ్ళంతా ఏమవ్వాలి? ఇప్పుడు మనం వాళ్ళ దగ్గరికే పోతాం. అమ్మ ఎలిజబెత్ అమ్మ ఉందా లేదా? సాక్ష్యం చెప్పడం పారిపోవడమే ఏముంది పని. ఎవరి దగ్గరికి వెళ్తాం మనము? నా కుమారుడికి పెళ్ళి. ముహూర్తం ఎవరితో పెట్టుకుంటాము?
నీతిమంతుడు కాని దగ్గరికి వెళ్తున్నాడంటే అర్థం చేసుకోండి ఎంత ఘోరమో ఇది. మీరు అర్థం చేసుకోండి. మీరు నీతిమంతులా? యేసుప్రభువుని నమ్ముకున్నారు కదా, మీరు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? పిలుకున్న దగ్గరికి వెళ్తున్నారు. వాడు నీతిమంతుడు కాడు. అయ్యో కర్మ. దేవుని కుమారుడు నర్ర కుమారుని దగ్గరికి వెళ్తున్నారు. దేవుని కుమారుడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? నర్ర కుమారుడి దగ్గరికి వెళ్తున్నావు. బాగా పిక్చర్ మీకు అర్థం కావాలి ఈ విషయంలో. మనం అంతరాలు వేసుకునే వాని దగ్గరికి, తంత్రాలు వేసుకునే దగ్గరికి, వాడు దేవుని కుమారుడు కాడు, వాడు దెయ్యం కుమారుడు. నువ్వు దేవుని కుమారుడు, వాని దగ్గరికి వెళ్తున్నావేంటి? ఎంత గొప్ప ఆలోచన అండి మీది. మిమ్మల్ని అందరూ కూడా ఏం చేయాలి ఇప్పుడు? నువ్వు నీ దగ్గరికి రావాలి ఎవడైనా ప్రార్థన చేయమని. నువ్వు ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడు. ఎందుకు? నువ్వు నీతిమంతుడివి, దేవుని కుమారుడివి. నువ్వు దేవుని కుమారుడు అయ్యా, వాని దగ్గరికి వెళ్తే నువ్వేలేదే. అంటే మనం ఏమై ఉన్నామో మనకు ముందు తెలియదు. మనం ఏమై ఉన్నామో మనకు తెలియదు ముందు. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే. ఎలాగా? అది దేవుడు నీకు కృప చూపించినట్లుగా నాకు కృప చూపించాడు. నా కృప చూపించినట్లుగా లుదియమ్మ కృప చూపించాడు. లుదియమ్మ కృప చూపించినట్లుగా నీకు ఇంకా చూపించలేదమ్మా, నువ్వు చూడాలి జాగ్రత్త తొందరలో. దేవునికి భయంకరుడుగా అక్క. ఆ బాప్తిసం తీసుకునే వాళ్ళందరూ జాగ్రత్త తొందర. మరి మీ అందరు కృప కావాలా? నీతిమంతులుగా మార్చబడతారా? మా పర్వతమ్మ, లక్ష్మమ్మ, మీరు బాప్తిసం తీసుకుంటే నీతిమంతులుగా తీర్చబడతారు. మీరు విశ్వసిస్తేనే నీతిమంతులు అవుతారు. కానీ తర్వాత జరగాల్సింది ఏంటి? బాప్తిస్మ కార్యక్రమం. దేవునికి మహిమ కలుగునుగాక. నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. దేనివల్ల? ఎవరు కృప చూపిస్తడం వల్ల. నేను మీకు కృప చూపిస్తే మీరు నీతిమంతులు కాలేరు. మీరు నాకు కృప చూపిస్తే నీతిమంతులు కాలేమో. దేవుడు కృప చూపిస్తే మనం అంతా నీతిమంతులం అవుతున్నాం. ఆయన కృప. నేను చెప్పాను కదా, కీర్తన గ్రంథంలో ఏం రాయబడింది? ఆయన నామమున కంటే ఆయన కృపను హెచ్చు చేసి ఉన్నాడట. దేన్ని ఎక్కువ చేశాడు? దేవుని నామం కంటే దేవుని కృపే గొప్పదట. అందుకే కొరంథీ పత్రికలో పౌలు గారు అడుగుతారు, ముళ్ళు తీసేయి. ఆయన ఏమంటాడు? నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును, నా కృప నీకు. ఆయన ముళ్ళు తీసేయంటే నా కృప చాలు అంటున్నాడు. కృప. అందుకే నేను తిమోతి దేవుని కృప ద్వారా బలము నొంది తిని అంటాడు ఆయన. కృప. అందుకే పాట పాడతారు కదా సహోదరుడు వచ్చి, ఏంటి? కృప కావాలా, అది ఘనము కావాలా, ధనము కావాలా, జ్ఞానం కావాలా? ఏం కావాలా? సొలొమోను ఏం కోరుకున్నాడు? జ్ఞానం కోరుకున్నాడు, దేవుని కృపను పోగొట్టుకున్నాడు. సంసోను బలాన్ని పొందుకున్నాడు, దేవుని కృపను పోగొట్టుకున్నాడు. కానీ దేవుని కృపను పోగొట్టుకోవద్దు. దేని పోగొట్టుకోవద్దు? చాలా ఇంపార్టెంట్. ఈ కృప కోసం చూడుకోకుండా చాలామంది లోకంలో డబ్బు కోసము, స్వస్థతల కోసము, దేనికోసము చూస్తున్నారు. కృప. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 26వ వచనం నుంచి కిందికి దిగుతూ వస్తూ ఉంటే, పిల్లలు కాదమ్మా తల్లి, 10వ అధ్యాయం 26వ వచనం. మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన వాడికి ఇంకా బలి ఉండదు, కానీ న్యాయమైన తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇక ఉండును. ఎవడైనను మోషే ధర్మశాస్త్రానుసారముగా పాపం చేసినడలా 2-3 సాక్షుల మీదుట, ఆ మాట చాలా ఇంపార్టెంట్, కనికరం లేకుండా. ఏం లేకుండా? మనం ఆ పొద్దు నుంచి మాట్లాడుతూనే ఉన్నాం దాని గురించి కూడా. ఏం లేకోకుండా అంటమ్మా? అసలు కనికరమే లేకుండా. ఏంటి?
ధర్మశాస్త్రానికి విరోధంగా జీవిస్తే ఇద్దరు ముగ్గురు సాక్షులు వచ్చి నిలబడితే కనికరం లేకుండా ఏం చేస్తారంట వాడిని? కనికరం. కనికరం కనికరం అంటే ఏంటి తెలుసు? జాలి, కృప, దయా, ఇవన్నీ. మోషే ధర్మశాస్త్రానుసారంగా ఒకడు లేదా ఇద్దరు, వింటున్నారా? ధర్మశాస్త్రానుసారంగా మినిమం ఎంతమంది ఉండాలి సాక్షులు? ఇద్దరు మాట మీద ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, వీళ్ళిద్దరు వచ్చి అవును వీడు శనివారం రోజు చర్చికి రాలేదు, ఆరాధనకు రాలేదని చెప్పారనుకోండి, మోషే ధర్మశాస్త్రానుసారంగా తీర్పు జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎలాగా? వీళ్ళిద్దరు అవును వీడు చర్చికి రాలేదు మేము చూసాం అని చెప్పారనుకోండి, అప్పుడు మోషే ఏం చేస్తాడు? ధర్మశాస్త్రానుసారంగా ఇతన్ని రాళ్లతో కొట్టి చంపమంటాడు. దేనితో? రాళ్లతో కొట్టి చంపాలి. ఇప్పుడు రాయి ఎవరు వేయాలి? ఇతను మగోడు అనుకోండి, ఇతనికి ఇంకా పెళ్లి కాలేదు, పురుషుడు అనుకోండి, ఇతను ఎవరు? ఇతనికి వివాహం కాలేదు. రాయి ఎవరు వేయాలి ఫస్ట్? నాన్న. ఎవరు వేయాలి? వాళ్ళ నాన్న. తర్వాత తల్లి, తర్వాత అన్న, తమ్ముడు, చెల్లి, కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ వేసుకుంటూ రావాలి రాళ్ళు. ఆ తర్వాత బంధువులు, ఆ తర్వాత రక్త సంబంధీయులు, ఆ తర్వాత చుట్టాలు, ఆ తర్వాత లాస్ట్లో ఉండేవాళ్ళు వేయాల. ఇప్పుడు ఈ తల్లిదండ్రులకి కనికరం కూడా ఉండకూడదు. ఇప్పుడు వీని మీద ఏమి ఉండకూడదు? కనికరం కూడా చూడకూడదు. ధర్మశాస్త్రం కూడా కనికరించలేదు. ఏ ఒక్కడు కూడా ఏం చేయకూడదు వీనికి అసలు కనికరించకుండానే అయ్యో వదిలేయండి సార్ వదిలేయండి అని అంటే దాన్ని కనికరం అంటారు. అవునా లేదా? ఇక్కడ కనికరమే చూపకూడదు. తల్లిదండ్రులు కూడా ఏం చేసేయాలి? చంపేసేయాలి. అందుకే మోషే కొండ మీదకి ఎక్కి దిగి వచ్చినప్పుడు 3000 మంది విగ్రహారాధన చేసే దాంట్లో బాగా లీలమైపోయి ఉన్నారు. అప్పుడు నా పక్షమునున్నవాడు ఎవరు రండి అన్నప్పుడు చేతిలో కత్తి పట్టుకొని తన బంధువులు, రక్త సంబంధీయులు, అక్క చెల్లెళ్ళు ఉంటే కూడా వాళ్ళు పొడుచుకుంటూ చంపుకుంటూ వెళ్ళిపోయారు 3000 మందిని. అవునా లేదా? కనికరమే చూపలేదు. ధర్మశాస్త్రానికి, వాక్యానికి విరోధంగా జీవిస్తే కనికరమే చూడకుండా చంపేయాలి. వినాలి బాగా. ఇది శరీరము ప్రకారము, ఇది శరీరము. చదవండి అమ్మా. కనికరం లేకుండా మోషే ధర్మశాస్త్రం ప్రకారము 2-3 సాక్షుల మీదట వాణ్ణి సంహరించెదరు. ఇట్లుండగా అంటే ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చాడు ఆయన. అదిగో దేవుని కుమారుడు యేసుక్రీస్తుని పాదాలతో త్రొక్కి తాను అంటే నువ్వు నేను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు. అది కృపకు మూలమేంటి? ఆత్మ. అంటే కృప ద్వారా నువ్వేం పొందుకుంటావు? అది ఆ కృప ద్వారానే దేవుని ఆత్మను మనందరికి ఇస్తున్నాడు. కృప. ఆ కృపని గీన తిరస్కరించావనుకో అంటూ కిందేమన్నాడు? ఎంత ఎక్కువైన దండనకు. అంటే భూమి మీద దేవుడు నీకేం చూపిస్తున్నాడు? శరీరంలో ఉన్నప్పుడు కనికరం. ఏం చూపుతున్నాడు? కనికరం చూపి నీ కోసం యేసయ్యను సిలువ వేయించి రక్షించబడమ్మా, బాప్తిసం తీసుకోమ్మా, రక్షించబడమ్మా, దేవుని నమ్ముకోమ్మా, నీ ఇంట్లో వాళ్ళని రక్షించుకోమ్మా అని చెప్పి నీ మీద కనికరం చూపుతున్నాడు దేవుడు. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు చచ్చిపోతావో దేవుని నమ్ముకోకుండా ఆయన ముందు పోయి నిలబడతావు కదా, చచ్చిపోయిన తర్వాత ఆత్మరూపిగా, అప్పుడు దేవుడు యేసయ్యను కాళ్ళ కింద వేసుకున్నందున, కృపను తిరస్కరించినందున, పరిశుద్ధాత్మను పొందనందున, నీవు దేవుని వాక్యం చెప్పినా విననందున నిన్ను దేవుడు ఏమంటాడంటే కనికరమే చూపకుండా నరకానికి వెళ్ళిపోమంటాడు.
అది మ్యాటర్. కనికరమే చూపడు, కనికరమే చూపడు. మోషే ధర్మశాస్త్రానుసారంగా కనికరం చూకుండా చంపుతుంటే శరీర విషయంలో చంపుతున్నాడు. క్రొత్త నిబంధనలో చంపేది ఆత్మను. ఇప్పుడు ఆత్మ చనిపోయిన తర్వాత దేవుని ముందు నిలబడినప్పుడు ఇట్లా నేను తెలిసి చర్చికి పోయి కూడా బాప్తిసం తీసుకొని కూడా లేదా బాప్తిసం తీసుకోకుండా నేను ఉండిపోయానయ్యా, ఇట్లా చచ్చిపోయానయ్యా, హార్ట్ అటాక్ వచ్చి లేకపోతే ఏదో రోగం వచ్చి నాకు ఇప్పుడు కనికరం చూపోయా అంటే లేదు. కనికరం చూకుండా నేను తీసుకుపోయి నరకంలో పడే ఉంటాడు. అది మ్యాటర్ అక్కడ. ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడగునో ఎంచబడునో అని మీరే తలంచుడి అంటే ఎప్పుడు చూడండి. జాగ్రత్త, ఇదే మంచి అవకాశం, దీనికి మించిన అవకాశం మరొకటి లేదు. దేవుడి మాటలను దీవించునుగాక. ముందుకు